రైట్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బేషరతుగా తక్షణమే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతు భరోసా 15,000 రూపాయలు 2 పంటలకు వేయాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS డిమాండ్ చేస్తుంది. ఎన్నికల్లో సందర్భంగా 6 గ్యారెంటీల్లో భాగంగా రైతాంగాన్ని కాపాడడానికి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని హామీ ఇచ్చి ఇవాళ 15 లక్షల కుటుంబాలకు ఇంకా రుణమాఫీ చేయలేదు. అట్లాగే ఏదైతే రైతు భరోసా 15,000 రూపాయలు వేస్తానని చెప్పి నానబెట్టి ఇవాళ 2 పంటలకు ఎగనామం పెట్టి దాదాపుగా ఖరీఫ్ కానీ రబీ కానీ రెండింటికి ఎగనామం పెట్టి ఈ రోజు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లుగా 15,000 చెప్పి 12,000 రూపాయలని చెప్పేసి నిన్న మంత్రివర్గం నిర్ణయం చేసిందని చెప్పేసి ప్రకటించడం సిగ్గుచేటని వెంటనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని క్షమాపణ చెప్పి 15,000 రూపాయలు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సమయంలో తాను నిన్న ప్రకటించిన దాంట్లో నర్మ గర్భంగా ఒకటి ఉంది. భవిష్యత్తులో కూడా ఈ 12,000 వేస్తామనే భరోసా కూడా కనపడట్లేదు. ఎందుకంటే సర్వేల పేరు మీద సంవత్సరం కాలం గడిపావు. అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు నువ్వు చెప్తున్న ప్రకారంగా తిరిగి మేము సర్వేలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఇది కాదు. అట్లాగే ఏదైతే 12,000 రూపాయలు రైతు కూలీలకు ఉపాధి హామీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా 15 లక్షల మందికి వెంటనే వేయకపోతే చూస్తూ ఊరుకోరు. నీవు విమర్శలు పెట్టేసి ఇతర ప్రభుత్వం విమర్శించడమే కాదురా నాయనా, ఆచరణలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.